నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కమ్మంపాడు గ్రామంలో వెలిసిన శ్రీధర్మ పల్లెమ్మదేవి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్య భక్తి పారవశ్యంగా సాగుతున్నాయి. పడమటి కమ్మంపాడు కమ్మవారిపల్లి గ్రామాల ప్రజలు ఒకటిగా కలిసి అనాదిగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత శ్రద్ధ భక్తులతో ప్రతి ఏడాది రెట్టించిన ఉత్సాహంతో సరికొత్త ఆటల పోటీలతో అంగరంగ వైభవంగా జరపడం ఆనవాయితీగా పెట్టుకుని శ్రీ ధర్మపల్లెమ్మ దేవిని ఆరాధిస్తూ పరిసర గ్రామాల ప్రజల మన్నలను అందుకున్నారు. గ్రామ దేవతగా వెలిసిన శ్రీ ధర్మపల్లెమ్మదేవి అమ్మవారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చి తల్లిగా పరిసర గ్రామాల ఇలవెలుపుగా ప్రసిద్ధి చెంది ప్రఖ్యాతిగాంచారు. ఈ ధర్మపల్లెమ్మదేవి దేవస్థానం వాళ్ళ ధర్మకర్తలైనటువంటి ఎమ్ములూరు వెంకటరమణ మాట్లాడుతున్నాను. నేను అమ్మవారికి సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక చిన్న పాపగా ఇక్కడ వచ్చి వెలసిందామే. అప్పటి నుంచి దాదాపు 350 సంవత్సరాలు ఇక్కడే ప్రతి ఒక్కరూ పూజలు జరుపుకుంటూ వచ్చారు. 1966 సంవత్సరంలో మా తండ్రి గారు అయినటువంటి ఎమ్ములూరు వెంకటసుబ్బయ్య గారు ఇక్కడ దేవాలయం నిర్మించి వారం వారం ప్రతి ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2020 సంవత్సరం నుంచి వాళ్ళ కుమారుడైనటువంటి నేను ఎమ్ములూరు వెంకటరమణని ప్లస్ మా స్నేహితుడు కమ్మవారిపల్లి వాస్తవుడు బిఎల్ రమేష్ ఇద్దరం కలిసి ఎద్దల బండ కార్యక్రమం పోటీ పంటలాగే కార్యక్రమాన్ని ఒక 7 సంవత్సరాలుగా ఈ సంవత్సరంలో 7 సంవత్సరాలు కంటిన్యూగా నిర్వహిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామస్తులు దాదాపు 10-15 ఊర్ల మంది కనుమ రోజు కనుమ పండుగ రోజు సుమారుగా 2-3 వేల మంది వచ్చి వాళ్ళ యొక్క దేవుడికి వాళ్ళ కోరికలు తీర్చమని విధంగా ఏం కోరినా మా తల్లి నెరవేరుస్తుంది అనే నమ్మకం మాకైతే ఉంది. ప్లస్ ఏ కార్యక్రమం అయినా కూడా మాకు ఏ రోజు అడ్డంకి జరగలేదు. ఇక్కడ మాకు స్వార్థంతో మాత్రం ఇక్కడికి వస్తే బలైపోతాం. కానీ ఇక్కడ ఒక చిన్న సాంప్రదాయం ఉంది. ఒక కుటుంబం మొత్తం కలిసిన వాళ్ళు, తగులాడుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు అయినా సరే ఒక వేట తెచ్చు సంప్రదాయం చాలా ఏళ్ళ నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు ఉండేవాళ్ళు కూడా అందరూ కలిసిపోతారు.